భారతదేశంలో జమిలి ఎన్నికలకు వేళయిందనే చెప్పాలి. జమిలి ఎన్నికలకు ఆస్కారం కనిపిస్తోంది. జమిలి ఎన్నికలు అనేవి మనకు కొత్త ఏం కాదు. మొదటి 4 ఎన్నికలు కూడా జమిలి ఎన్నికలే. అయితే వన్ ఇండియా వన్ ఎలక్షన్ దీనికి సంబంధించి ఎదురవబోతున్న సవాళ్ళేంటి, ఏ విధంగా అది కేంద్ర ప్రభుత్వం ఆ సవాళ్ళని ఎదిరించి జమిలి ఎన్నికలు తీసుకురాబోతోంది ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ అప్పట్లో అందరి ఒపీనియన్ అడిగినప్పుడు దాదాపు 15 పార్టీలు జమిలి ఎన్నికలకి సన్నద్ధంగా లేవని చెప్పాయన్నమాట. మాకు సన్నద్ధత లేదు ఈ జమిలి ఎన్నికల కోసం చెప్పి. కొన్ని పార్టీలు అసలు ఒపీనియనే ఇవ్వలేదు. మరి ఆ పార్టీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా స్పందించబోతున్నాయి? ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఇటువంటి పార్టీలన్నీ కూడా జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా దాదాపు 20కి పైగా రాష్ట్రాలు బీజేపీ కానీ లేదా అలయన్స్లో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల నుంచి పెద్దగా అసమ్మతి వచ్చే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలైనా సరే రాష్ట్రాల్లో ఏదైతే అలయన్స్లో ఉన్నారో వాళ్ళు పెద్దగా జమిలి ఎన్నికలు వ్యతిరేకించకపోవచ్చని అర్థమవుతుంది. అయితే మనం లోక్సభ, రాజ్యసభలో చూసుకుంటే కనుక రాజ్యాంగ సవరణ బిల్లులు 2 ఉంటాయి. దాంతోపాటు ఒక ఆర్డినరీ బిల్లు ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఒక బిల్లు పార్లమెంట్లో పాస్ అవడంతో పాటు రాష్ట్రాల్లో కూడా పాస్ అవ్వాలి. ఇంకొక బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే చాలు. పార్లమెంట్లో 2 రాజ్యాంగ సవరణ బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన పరిస్థితి అనమాట. అయితే ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు ఆర్టికల్ 368 కింద మనం కనుక గమనిస్తే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ అంటే 3/2 మెజార్టీతో బిల్లు పాస్ అవ్వాలన్నమాట. ఒకవేళ కనుక రాజ్యాంగ సవరణ బిల్లు ఇది జమిలి ఎన్నికలకు సంబంధించింది కాబట్టి సభలో చాలా వరకు అందరూ ప్రజెంట్ అయిపోయి ఏ ఒక్కరో ఇద్దరు ఆబ్సెంట్ అయితే బీజేపీకి లేదా ఎన్డీఏ అలయన్స్కి అంత పెద్ద మెజారిటీ ఉందా అంటే లోక్సభలో దాదాపు 360+ ఒప్పుకోవాలి, రాజ్యసభలో దాదాపు మనం చూస్తే కనుక 160+ ఒప్పుకోవాలి. అంత ఈజీ అయిన పనేనా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఎందుకంటే అబ్జల్యూట్ మెజారిటీస్ లేవు. దాంతోపాటు కనీసం సభ పూర్తి మెజారిటీలో సగానికి పైగా యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ అంత తేలికైన అంశాలు అయితే కాదు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాత్రం జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఈ సెషన్లోనో వచ్చే సెషన్లోనో పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రవేశపెట్టబోతోంది. దానికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా ఈ బిల్లు వెళ్ళబోతోంది. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్తుంది ఈ బిల్లో? జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ అనేవి బైండింగ్ కావు, నాన్ బైండింగ్ అవుతాయన్నమాట. అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అన్ని రకాల పొలిటికల్ పార్టీస్ వచ్చి ఎలాంటి సిఫార్సులు చేసినా ఖచ్చితంగా అవి పాటించాలని అయితే ఏం లేదు. రెండో అంశం ఏంటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒక కలెక్టివ్ అగ్రిమెంట్, ఏదైతే సమిష్టిగా అందరూ కలిసి ఒక అంగీకారానికి వస్తారో దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్నమాట. అయితే అన్ని పార్టీస్లో ఒప్పుకోని పార్టీస్ కొన్నే ఉన్నాయి కాబట్టి అవి కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఈ బిల్లుకి పెద్దగా అబ్జెక్షన్స్ ఉండకపోవచ్చు. ఎవరైతే స్ట్రాంగ్గా ఓకల్గా ఉంటారో బిల్లో, ముఖ్యంగా ఇండియా అలయన్స్ వాళ్ళు అందరూ హాజరయ్యి బిల్లుకి వ్యతిరేకంగా ఓటేస్తే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. కానీ సాధారణ పరిస్థితుల్లో మాత్రం ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. తప్పనిసరిగా అవి జరుగుతాయి. భారతదేశంలోనే కాదు, ఇంతకుముందు చాలా దేశాలకు కూడా, బెల్జియం కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇలా రకరకాల దేశాల్లో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉంది. కానీ ఆ దేశాలన్నీ చాలా చిన్న దేశాలు అనమాట. అక్కడ ఇంత ప్రాంతీయవాదం కానీ ఇంత డైవర్సిటీ కానీ అక్కడ లేదు. అలాంటి టైంలో అక్కడ ఈజీగా సక్సెస్ అయింది. కానీ ఇక్కడ ఈ టైంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి. ముఖ్యంగా అందరూ అబ్జెక్ట్ చేస్తున్న అంశం ఏంటంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి. ఎందుకు ఆ విరుద్ధం ఒకసారి చూద్దాం అనమాట. ముందుగా లోక్సభ ఒక్కసారి రద్దు అవుతే రాష్ట్ర అసెంబ్లీలు కూడా లోక్సభతో పాటు ఎలక్షన్కి వెళ్ళాలి. అంటే రాష్ట్ర అసెంబ్లీలకి రాష్ట్ర ప్రభుత్వానికి స్వయం ప్రతిపత్తి లేదా? మన దేశంలో సపరేషన్ ఆఫ్ పవర్స్ అని స్ట్రిక్ట్గా లేవు. అంటే చట్టసభలు ఎగ్జిక్యూటివ్ 2 కలిసే ఉంటాయి అన్నమాట. అంటే మనం ఒకసారి అసెంబ్లీ రద్దయిపోతే తర్వాత ఎగ్జిక్యూటివ్ వింగ్ కూడా, అంటే మినిస్ట్రీస్ ఇవన్నీ కూడా రద్దయిపోయే ప్రమాదం ఉంది. ఇలా జరిగితే కనుక మొత్తం లోక్సభతో పాటు మళ్ళా వీళ్ళు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. అండ్ మధ్యలో ఉదాహరణకి ఒక అసెంబ్లీ మధ్యలో రద్దయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడితే కనుక అది పూర్తిగా 5 సంవత్సరాలు ఉండదు. మళ్ళా లోక్సభతో పాటు సింక్రనైజ్ చేసి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో అంతే ఉంటుందన్నమాట. ఇది మన రాష్ట్రాల హక్కులకు ఉల్లంఘన కదా, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా, రాష్ట్రాలు కూడా స్వయం ప్రతిపత్తి ఉంటుంది కదా అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జమిలి ఎన్నికలు ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీస్ లోక్సభతో పాటు సింక్ చేసి ఆ పదవీ కాలం ఆ టెర్న్యూర్ అంత తక్కువ ఇవ్వటం వల్ల నష్టం జరిగేది రాష్ట్ర అసెంబ్లీస్కే. అంతేకాదు ఇది పూర్తిగా రీజనల్ పార్టీస్కి ఎగెనిస్ట్గా నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి?
ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? జ్యుడిషియల్ రివ్యూ దాకా వెళ్తే న్యాయ వ్యవస్థలో ఇది నిల్చుంటుందా, నిల్చోదా? ఇవన్నీ జమిలీ ఎన్నికల ముందున్న ప్రశ్నలు అనమాట. కానీ అన్ని సవాళ్లు అధిగమించి ఖచ్చితంగా వచ్చే 4 సంవత్సరాలు మనం జమిలీ ఎన్నికలు చూడబోతాం. అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా, ఫస్ట్ టైం ఒక అపాయింటెడ్ డేట్ ఇచ్చి ఒక వన్ టైం గోలాగా ఒకటేసారి ముందు అన్నీ ఒకటేసారి రద్దు చేస్తారు. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వీటన్నిటికీ పెద్ద ఎఫెక్టే ఉండదన్నమాట. కానీ మనం చూస్తే కమింగ్ బీహార్లో ఎలక్షన్స్ కానీ ఈ ఎలక్షన్స్ అన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది, చాలా రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం దాదాపు 17 రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం మధ్యలోనే ఆగిపోద్దనమాట. ఒకవేళ జమిలీ ఎన్నికలు 2027, 28 ఆ టైంకి వచ్చేస్తే చాలా అసెంబ్లీల పదవీకాలం 2 ఏళ్ళు, సంవత్సరం కూడా ఉండదన్నమాట. మరి వాటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు మన ముందున్నాయి. కానీ జమిలీ ఎన్నికలు మాత్రం త్వరలో, అంటే వచ్చే ఎన్నికల లోపే మనం చూసే అవకాశం అయితే కనిపిస్తోంది.